బీజేపీకి సంబంధించిన 5వ లిస్ట్ రిలీజ్ అయింది. బీజేపీ 5వ జాబితా విడుదల చేసింది. బీజేపీ నుండి పోటీ చేయబోయే ఆ 5వ జాబితాలో 107 మందితో బీజేపీ ఆ జాబితాని సిద్ధం చేసింది. అనకాపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీతా పోటీ చేయబోతున్నారు. ఈ విషయం బీజేపీ 5వ జాబితాలో స్పష్టం చేసింది. సో 5వ జాబితాలో అరకుకి సంబంధించి, అలానే మరొక స్థానమైన అనకాపల్లికి సంబంధించి అనకాపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీతా పోటీ చేయబోతున్నట్లు స్పష్టతనిచ్చింది. 107 మందితో 5వ జాబితాను విడుదల చేసింది బీజేపీ. ఆ 107 మంది ఎవరన్నది ఆ లిస్ట్ లో ఉంది. ఖమ్మం నుండి తాండ్ర వినోద్ రావు. ఇలా తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. జలగం వెంకట్రావును బీజేపీ పక్కన పెట్టింది. జలగం వెంకట్రావుకు ముందు టికెట్ ఇస్తారనంతా అనుకున్నారు, కానీ బీజేపీ జలగం వెంకట్రావుని పక్కన పెట్టింది. సో బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. రాజమండ్రి నుండి పురంధేశ్వరి, అనకాపల్లి నుండి సీఎం రమేష్, అరకు నుండి కొత్తపల్లి గీత, రాజంపేట నుండి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుండి వరప్రసాద్, నర్సాపురం నుండి శ్రీనివాస్ వర్మ, ఇలా ఏపీ నుండి, అలానే తెలంగాణలో 2 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం నుండి తాండ్ర వినోద్ రావు, వరంగల్ నుండి ఆరూరి రమేష్, వీళ్ళిద్దరిని ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన జరిగింది. అయితే జలగం వెంకట్రావుని మాత్రం బీజేపీ పక్కన పెట్టింది. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ఊహించినట్టుగానే బీజేపీ 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో ప్రకటించిన 2 పేర్లతోటి మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్టే. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేరుని ఖరారు చేయగా, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావు పేరుని ఖరారు చేసింది. నిజానికి ఖమ్మం నుంచి ఈ మధ్యనే పార్టీలో చేరిన జలగం వెంకట్రావుని ఖరారు చేస్తారన్నట్టుగా అందరూ భావించారు. ఆయన పార్టీలో చేర్చుకున్నది కూడా అందుకోసమేనని అనుకున్నారు. కానీ ఖమ్మంలో స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి, పార్టీ శ్రేణుల నుంచి ఆయన పేరు పట్ల వ్యతిరేకత బాగా వ్యక్తమైనట్టుగా తెలిసింది. అందుకనే పార్టీ నేత వినోద్ రావు పేరుని చివరికి ఖరారు చేసింది. అక్కడ ఇతర పార్టీల నుంచి కూడా మరికొంతమంది నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ వారు చేరకపోవడం, పార్టీలో ఎప్పటిదాకా చేరకపోవడంతో ఇప్పటికే ఆలస్యం జరుగుతుంది. కాబట్టి వినోద్ రావు పేరుని ఖరారు చేసి అభ్యర్థిగా ప్రకటించింది. ఇకపోతే వరంగల్ ఆరూరు రమేష్ గురించి తెలిసిందే. ఆయన్ను బీజేపీలో చేర్చుకోవడం కోసం దాదాపు ఒక యుద్ధం చేసినంత పని అయింది. కిడ్నాప్ల వ్యవహారం కూడా చోటు చేసుకుంది. చివరికి ఆయన పార్టీలో చేరడం, ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక అన్నిటికంటే ఆసక్తికరం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పొత్తుల్లో భాగంగా ఇట్లలో 6 పార్లమెంటు స్థానాల్ని బీజేపీకి కేటాయించిన విషయం తెలిసిందే. 6 రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగుతున్నారు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పేరుని అధిష్టానం ఖరారు చేసింది. అరకు ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కొత్తపల్లి గీత పేరుని ఖరారు చేసింది. అక్కడ ఆమె గతంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో ఎంపీగా కూడా పనిచేశారు. అలాగే రాజంపేట నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరుని అధిష్టానం ఖరారు చేసింది. తిరుపతి నుంచి డాక్టర్ వరప్రసాద్, ఆయన ఈ రోజే పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వాన్ని ఢిల్లీ పార్టీ హెడ్ క్వార్టర్స్ లో తీసుకున్నారు. గతంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పేరుని అధిష్టానం ఖరారు చేసింది. ఇకపోతే నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఈయన పేరుని ఖరారు చేసింది. పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి. నిజానికి ఈ స్థానం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేయనున్నట్లుగా మొదట్లో ప్రచారం జరిగింది. కాకపోతే ఆయన ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీలో చేరలేదు, ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకోలేదు. సో పార్టీ వైపు నుంచి శ్రీనివాస్ వర్మ వైపే మొగ్గు చూపినట్టుగా మనకి స్పష్టంగా ఈ లిస్టుని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. 6 స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఖరారు అయిపోయారు. కాబట్టి ఇక్కడి నుంచి ప్రచార పర్వాన్ని వేగవంతం చేసే అవకాశం ఉంది. ఇకపోతే అసెంబ్లీ జాబితా కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ నుంచి మనం చూసుకుంటే ఇటు సిక్కిం అసెంబ్లీ వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జాబితా ఇంకా విడుదల చేయలేదు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జాబితా సైతం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ జాబితాలో 10 స్థానాలలో ఎన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసింది ఏంటి అన్నది మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ పార్లమెంటు జాబితా మాత్రమే ప్రస్తుతం బయటకు వచ్చింది. 6 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. yes Mahatma.